తీసుకొని రండి. 1452 సార్. 1452. ఎన్ని ఎకరాలకు మీకు స్ట్రెస్ అనిపిస్తుంది ఇప్పుడు? మనకి ఇప్పుడు 7 ఇచ్చి 7 ఆపుతున్నారు కదా, 1 నుంచి 8కి ఇస్తారంటున్నారు. ఇప్పుడు 9 నుంచి 11 దాకా 1960 ఆపాలి. 1 వీక్ అయితే ఇబ్బంది లేదు సార్. 20 డేస్ 20th మార్చి నుంచి కిలోమీటర్ నుండి 54 దాకా ఒక స్పెల్ పెట్టాం. 4 days సార్. దగ్గరికి వచ్చారా? రాలేదు సార్. నేను చెప్పిందే టైల్ ఎండ్ నుంచి చేసుకుంటూ ముందుకు రమ్మని. మరి మీకు మీ ఇబ్బంది అవుతుంది. ఈ మార్చి నెల అక్కడ దాకా మామూలుగా 1 వీక్ వచ్చినా మాకు ఇబ్బంది ఉంటుంది. అందరు వరే వేస్తారా? అంటే ఎక్కని భూములా? ఎందుకు ఎక్కలేదు? అంటే మీరు కబ్జాలో ఉండగా ఎక్కలే? గమనించి పేర్లు తీసుకొని నోటీసులు ఇస్తాం. ఎలా ఎక్కిందా నీకు? అంటే 2 సార్లు అమ్మిన వాళ్ళు ఉన్నారు అనుకోండి. ఎలా ఎక్కిందా అని వాళ్ళకి నోటీస్ ఇచ్చింది. నేను అంతా బాగుందని నేను నమ్మను. నమ్మను సార్. అంతా బాగా నడుస్తుందంటే నేను నమ్మను. ఏం చేస్తారు? పొద్దున్న 4 గంటలు ఏం చేస్తారు? పొలాలలో తిరుగుతుంది సార్. నీళ్ళు ఆర్ఎస్ఆర్లో అవి మనం తొలగించాలి. అదే ఎన్ని మంది ఉన్నారు అందరిని ఒకేసారి వెళ్ళి మనం చెప్తాను. ఇది పూర్తి చేయాల్సిన వాడి ఖాతా నుంచి కట్ అవ్వాలి కదా, అది మేము అడుగుతాం. అప్పుడే మీరు ఎకరానికి పెట్టుబడికి సరిపోతుంది. 2 లక్షల లోపల అందరికీ అయినాయి సార్. పోదులే ఇయరు అన్నారు కదా సార్. ఏంటి ఎన్ని వేస్తే ఒకటి తగులుతుంది? ఎన్ని వేస్తే ఒకటి తగులుతుంది? పోతులు ఎక్కడ లేవు సార్. అంత పాపం వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? ఏం లేదు సార్. ప్రయత్నం అది ఒకటి పట్టి రబీ ఖరీఫ్లో అయితే 40 బస్తాలు 35-40 వస్తాయి. ఈసారి దాదాపు మన దగ్గర 95% ప్లస్ అన్నరకం ఉంది. అవును సార్. ఈసారి 80% ఉంది. అవును సార్. ఇంకా జీ గారు ఇంకేమైనా ఇష్యూస్ ఇప్పుడు అక్కడ 7-9 సార్. యాక్చువల్ ఏమైనది అవ్వచ్చు కిందకి 0 to 21 వరకు. అంటే వాళ్ళకి 2 రోజులు వాటిని మైనస్ అంటారు సార్. 16 మైనర్లో ఫస్ట్ ఇది బంద్ చేసిన దానికి 1300 ఇవ్వాలి సార్. 1350 ఇచ్చిన 1350 ఇచ్చి టైలెంట్కి నడిపిన తర్వాత అప్పుడు వాళ్ళకి మీట్ అవుతుంది అయిపోతుంది అనగా ఇది ఓపెన్ చేశాను సార్. అట్లా తిరిగి రావటం ఉండదు సార్. అట్లా కాదు సార్. అటు నుంచి రావట్లేదు అని చెప్తున్నారు. ఎర్రుపాలెం అంటే ఏపీకి వెళ్తేనే మన ఎర్రుపాలెంకి మీట్ అవ్వగలం. మీరు ఇక్కడ బోనకల్ కాదులేండి, మధురా బ్రాంచ్ కెనాల్ నుంచి ఇవ్వలేరు. పైన ఇస్తాం 3-3.5 రోజులైనా ఒక హాఫ్ డే ముందైనా డ్రై చేసి టైలెంట్కి వెళ్తున్నప్పుడు తర్వాత మెల్లగా ఇది ఓపెన్ చేసి ఇక్కడ వరకు ఇచ్చేసిన. నో ప్రాబ్లం. ఇక్కడ లాస్ట్ టైం నో ఇష్యూ సార్. ఒకటన్నా అయిపోతుంది. ఆ మిగిలిన బ్యాలెన్స్ వాటర్ ఉంది కదా సార్, దీనికి ఇస్తాం అనమాట. ఇప్పుడు దీనికి ఇస్తామంటే ఇప్పుడు టేకులపల్లి లాంటి చిన్న మేజర్లు మీట్ అయిపోతాం మనం. తర్వాత ఎక్కువ వాటర్ ఇచ్చినప్పుడు దీనికి మీట్ అయినాయి. ఇక్కడ బోర్డర్ దాకా వచ్చి వీళ్ళు అంటే వీళ్ళు ఏం చేశారంటే ముందు ఈ నూజివీడు బ్రాంచ్ కెనాల్ లాస్ట్ టైం ఇవ్వలేదు. సెకండ్ స్పెల్లో 3rd స్పెల్ వీళ్ళు పట్టేసుకున్నారు అనమాట. మీరు నాకు 1000 బోర్డు 67లో ఇప్పుడు 0.15 ఉన్నట్టు 0.15 ఇంకా ఇవ్వాలనుకుంటా. అంటే కొంచెం మన దగ్గర ట్రావెలింగ్ తక్కువనే ఉంటుంది. ఆంధ్రాకి వెళ్ళిపోతుంది మోస్ట్లీ. అక్కడ నుంచి 90 నుంచి ఏపీకి బోర్డర్కి అంటే మనకే స్పెసిఫిక్ అంటే 100% మేము దింపేసినాం అనమాట. పోయినసారి వాళ్ళకి వెళ్ళి మైలవరంకి ఇద్దామని ఎరుపాలెంకి ట్రై చేసి వాళ్ళు 1000 అబోవ్ బోర్డర్లు ఇస్తేనే ఇస్తాం మేడం అన్నారు. వాళ్ళకి ఎనీ అదర్ థింగ్ మేడం స్పష్టంగా చెప్పారు. ఎనీ అదర్ ఇష్యూస్ మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏముంది? ఇప్పుడు ఫస్ట్ 9th మా వాళ్ళు డేట్ అంతా చెప్పారు. అవును సార్, అర్థమైంది కదా. 1 నుంచి 9 వస్తే మనం అంతా సేఫ్ ఉన్నాం. ఏమైనా ఎండితే ఫస్ట్ ఎవరు చెప్తారు? ఏ గారు చెప్తారు. ఏ గారితో మేము రోజు మాట్లాడుతున్నాం. సమాచారం అందుతుంది. మేము పైన వాళ్ళతో మాట్లాడాలంటే మాట్లాడతాం. ఆవేశం రాకూడదు. మీరు అన్నది ఒకటి యూరియా మేము చేయాల్సింది. ఆ యూరియా కూడా పెద్ద షెడ్ రైల్వే వాళ్ళు ఆపారు సార్. మాకు బంజర్ కాదు సార్. మా సొసైటీ టేగిలిపల్లి సొసైటీ ఉంది సార్. జిల్లాకు వచ్చేది ఫస్ట్ రైల్వే నుంచి మా దగ్గర వస్తుంది. మా నుంచి మళ్ళీ షాప్ వస్తుంది. మన జిల్లాకు వచ్చేది పెద్ద రైల్వే షెడ్ మూసారు వాళ్ళు మెయింటెనెన్స్ కి. లాస్ట్ టైం ఇబ్బంది అయి ఉండే. ఈసారి సరే చాలా వరకు అయిపోయినాయి సార్. 2000 మెట్రిక్ టన్స్ మనకి బ్యాలెన్స్ సరిపోతుంది. ఇంకా అందరికి మనకు అవసరం ఉన్నది ఎప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ అయిపోతుంది. షెడ్ కట్టేసుకుంటారు.
అయిపోతుంది చెప్పండి. జే గారు మాట్లాడి రిషి గారు ఆల్రెడీ మాట్లాడేసారు. అదేమైనా నా ఇంటర్వెన్షన్ కావాలంటే చెప్పండి. అలాగే సార్. వెయిట్ ఫర్ 1-2 days. నో సార్ మేము వాటర్ సీగా దగ్గర తీసుకొని నేను నింపే వాటర్ బాధ్యత నాది సార్. క్రాస్ క్రాస్ వాళ్ళు మేడం అక్కడ అది మొత్తం అటు ఇటు అటు పక్కకి మొత్తం ఓఎన్ఎం కింద మీరు పెట్టారు ఆల్రెడీ. ఈ 1-2 days కానీ లేట్ అయితే చెప్పండి, చెప్పి అట్లా ఇప్పించారు. చెప్పండి. అంతేనండి. రైట్. చెప్పులు 3 తరాల నుంచి ఉంది సార్ దేవుడు అక్కడ. రైతులందరం కలిసి తల కొద్దిగా స్కూడి కట్టుకున్నాం సార్. కరెంటు ఏర్పాటు లేదు సార్ అక్కడ. మధ్యలో ఒప్పుకుంటారా సార్? మధ్యలో ఒప్పుకుంటారా? మొత్తం మనకు ఒక 1000 ఎకరాలు 50 ఎకరాలు వెనకాల ఉంటాయి. ఇప్పుడు 100 అంటే చేయలేందుకు నడిపిందా తీస్తా సార్ హెడ్కి. పైన ఏమైనా మాట్లాడినంత నాతో ట్రస్ట్ ఉండి డైరెక్ట్ మాట్లాడి చెప్పండి. అట్లా థ్యాంక్ యూ.